ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిధిలోని 29 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనల మేరకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా అందజేశారు. విద్యామిత్ర కిట్లలో భాగంగా పుస్తకాలు, పాఠశాల బ్యాగులు, యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారికి అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓ అబ్బాయి, నాయకులు పల్లివేల శ్రీనివాస్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడకుండా తినాలి. తినేటప్పుడు సత్యంగా ఉండాలి, చదివేటప్పుడు సత్యంగా ఉండాలి. అవును కదా? తినేటప్పుడు మాట్లాడకూడదు, ఫోటో కొట్టే అతను కూడా ఇచ్చేస్తారండి. స్కూల్ ఉంటే చదువుతారు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే, ఎమ్మెల్యే గారు ఈ ఆడపిల్లల చదువు కోసం జరిగే ఈ స్కూల్ రప్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ స్కూల్ కూడా ఎమ్మెల్యే గారు అందరూ కొంచెం చూడమ్మా. చూడండి ఫోటో హెచ్ఎం గారు, ఈ అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ 10వ తరగతి పిల్లలు అనుకుంటున్నారంగా ఉందా? వదిలి ఎవరిచ్చారు స్కూల్ మీకు? అందరికీ నమస్కారం. మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు నిన్న 3వ తారీఖు, ఈరోజు 4వ తారీఖున నిన్న మధ్యాహ్నం పెదనాపల్లి, ఎర్రవరం, సిరిపురం, భద్రవరం, లింగంపర్తి, పేరవరం, అలాగే ఈరోజు మర్రివీడు, పరిమితడక, జడ్డింగన్నవరం, లక్ష్మీపురం, రమణయ్యపేట, చివరిగా రాయవరం, ఈ అన్ని గ్రామాల్లో కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ శ్రేణులు, మరి ముఖ్యంగా ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకి మరి ఈ విద్యా సంవత్సరంలో ఏమి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇవాళ మా తల్లికి వందనం దగ్గర నుంచి మరి స్కూల్ బుక్స్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, టై కానీ, సాక్స్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పరిపూర్ణంగా మండలంలో
అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మరి విద్యార్థుల యొక్క లక్ష్యాలని, మరి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవాలి. తద్వారా ఈ మండలాన్ని మరి విద్యారంగంలో మరి మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎన్డీసీఎల్ అందరూ పాల్గొనడం జరిగింది. మరి స్కూల్స్లో మరి అక్కడ పరిస్థితులు, ఇవాళ అయితే శ్రీరాయవరం గ్రామంలో మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా తనిఖీ చేసి వారితో విద్యార్థులతో పాటు మరి మమేకమై మరి వారితో భోజనం చేయడం కూడా జరిగింది. మరి పరిపూర్ణంగా విద్యాశాఖ చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో విద్యాశాఖ దగ్గర నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా మరి 100కి 100 పాళ్ళు ఈ మండలంలో అమలు జరిగేలాగా, తద్వారా ఈ మండలాన్ని మొదటి వరుసలో నిలబెట్టేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.